వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. లక్షట్పేట దండపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ మరియు దసరా పండుగ వేడుకలు. బతుకమ్మలు పేర్చి పాటలు పాడిన విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు. శ్రీరాంపూర్ డివిజన్ ఏరియా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీనియర్ పర్సనల్ ఆఫీసర్ పాల్ సృజన్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని తవక్కల్ పాఠశాలలో ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈనాటి కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలకు డ్యాన్సులతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి మండల విద్యాధికారి దత్తమూర్తి, పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పాల్గొనగా, మంచిర్యాల జిల్లా ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్, ట్రస్ట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, ట్రెజరర్ రామకృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ ఉపేందర్, నస్పూర్ మండల ప్రెసిడెంట్ రామకృష్ణ, నస్పూర్ మండల సెక్రటరీ సత్యనారాయణ, తవక్కల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రస్మా మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో దసరా పండుగ పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలు తవక్కల్ రామకృష్ణాపూర్ బ్రాంచ్లో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్ గారు, అదేవిధంగా ట్రెజరర్ కృష్ణారెడ్డి గారు అండ్ సిసిసి ట్రస్మా పిఎస్టీలు ప్రెసిడెంట్ రామకృష్ణ అండ్ సెక్రటరీ సత్యనారాయణ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఇదే విధంగా రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మన దసరా పండుగను, ముఖ్యంగా ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజులు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం, అదేవిధంగా సాంస్కృతికంగా మనం చూసినట్టయితే ఈ బతుకమ్మ పండుగ చాలా ప్రాచీన కాలం నుంచి చాలా విధంగా మనం రెండు రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సృష్టిలో దొరికే, ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ ఒక దగ్గర పేర్చి ఎంతో పవిత్రంగా భావించి ఈ 9 నవరాత్రులు మనం పూజించడం జరుగుతుంది. మనందరికీ మంచి జరగాలని, అదేవిధంగా ట్రస్మా మంచిర్యాల జిల్లాకు, అదేవిధంగా మా రాష్ట్ర బాధ్యులందరికీ ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో మనందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకు, అదే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందస్తు దసరా అందరికీ శుభాకాంక్షలు. రామకృష్ణాపూర్ తవక్కల్ స్కూల్ నందు నిర్వహిస్తున్న ముందస్తు ఈ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించినందుకు మన చైర్మన్, తవక్కల్ గ్రూప్ చైర్మన్ అజీజ్ సార్ గారికి, తర్వాత మన ప్రిన్సిపల్ రామకృష్ణ సార్ గారికి మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరినీ చూస్తూ ఉంటే ఈ బతుకమ్మకు ఏ విధంగా అయితే రంగురంగుల పువ్వులు ఎలా ఉన్నాయో, ఇక్కడ ఉన్న అందరూ కూడా అదే రంగురంగుల సారీలో కానీ, డ్రెస్లో కానీ అమ్మాయిలు చాలా ముద్దుగా ఉన్నారు. అందరికీ చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. పిల్లలందరూ కూడా చాలా 2 రకాల సంతోషం. రేపటి నుంచి దసరా సెలవులు, ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు. ఈ 2 రకాలుగా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎప్పుడు అయిపోతుందా ఈ వర్షం కూడా, పాపం అమ్మాయిలందరేమో ఈ వర్షం ఎందుకు పడుతుంది, కొద్దిసేపు
డ్యాన్స్ చేసి వెళ్ళిపోదామని అనుకుంటారు. అబ్బాయిలేమో వర్షం ఇంకా బాగా పడితే బాగుండు, తొందర వెళ్ళిపోదామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సరే, ఎవరి సంతోషం వాళ్ళది. అందరం కూడా ఈ మన తెలంగాణ సాంస్కృతిక సంబరాల్లో మనకు మొదటి నుంచి కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా విశేషమైనది. ఆ కాలంలో నైజాం కాలంలో మనం అందరం ఒక దగ్గర జాగృతి అయి మన యొక్క కష్ట నష్టాలు చెప్పుకోవడానికి, ఆడపిల్లల గురించి వాళ్ళ యొక్క కష్ట నష్టాల గురించి ఒక రకంగా చెప్పుకోవడానికి, మాటల ద్వారా ఆ రోజున్నటువంటి నియంత్రణ పరిపాలనలో చెప్పుకోవడానికి, పాటల రూపకంగా చెప్పుకోవడానికి ఆ కాలంలో ఈ సంబరాలు జరుపుకునేవారు. అదేవిధంగా కంటిన్యూ అయితే ఈరోజు మన తెలంగాణ మనకు ఏర్పడి మనం ఘనంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరూ కూడా ఈ సంబరాలు మంచిగా సంతోషంగా జరుపుకొని మన రామకృష్ణపూర్లో కూడా రాబోయే ఈ 9 రోజుల బతుకమ్మ నవరాత్రులు అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని ఆ దుర్గామాతను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందస్తుగా అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇక్కడ మంచిర్యాల జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాంట్లో నస్పూర్ మదర్స్పేట్ ప్లే స్కూల్ నుంచి మేము పాల్గొంటున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎవ్రీ ఇయర్ ఇలాగే అందరం ఒక చోట ఇలాంటి సంబరాలు మరెన్నో జరుపుకోవాలని చాలా ఆశిస్తున్నాను. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జన్మదినం సందర్భంగా లక్షట్పేట మరియు దండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో లక్షట్పేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, తలసేమియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, శరత్లు సిటీ డైలీ న్యూస్తో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకులు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రక్తదానం వల్ల రోడ్డు ప్రమాదంలో బారిన పడ్డ వారికి, అత్యవసరం రక్తము ఉన్నవారికి ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట, దండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దలు గౌరవనీయులు ప్రజాబాంధవుడైనటువంటి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు రేపటి రోజున వారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు లక్షట్పేట పట్టణంలో మా లక్షట్పేట వాసులంతా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితేనేమి, మన ప్రేమ్సాగర్ రావు గారి అభిమానులు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చేసి వారు ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాల మధ్య ఉండాలని కోరుకుంటూ ఈ రక్తదానాన్ని ఇలా మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి కూడా మరొకసారి మేము ఎంతో సంతోషిస్తూ ప్రేమతో ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ ఇక్కడ మా లక్షట్పేట పట్టణం నుంచి కానీ, జిల్లా ఉపాధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్న కానీ, అశోక్ అన్న కానీ, మండలం నుంచి వెళ్ళి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్మెల రాజు, DCC అధికార ప్రతినిధులు మన ముత్య సుధాకర్ గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షులు పొప్పు సుమన్ గారి ఆధ్వర్యంలో, దండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ మెగా శిబిరాన్ని వద్దకు వచ్చి ఇలా ఈ కార్యక్రమం చేయడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. జై కాంగ్రెస్, జై PSR. కొక్కిరాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఒకరోజు ముందే మా DCC అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ మరియు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ ప్రతి వారు గెలవక ముందు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలం అందరము బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. మరి వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాము. ఆ పైవాటితోని మరి ఈరోజు మంచిర్యాల నియోజకవర్గానికి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ప్రేమ్సాగర్ రావు గారు, మరి వారి ఆరోగ్యం మంచిగా ఉండాలని, మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పి. గౌరవనీయులు కొకిరాల ప్రేమసాగర్ వారి పుట్టినరోజు సందర్భంగా మా లక్ష్మీపేట్ మండల్ మరియు లక్ష్మీపేట్ మున్సిపల్ మరియు దండపల్లి మండల్ దాదాపు ఒక 450-500 మందితోటి ఈ రక్తదానం డొనేట్ చేస్తున్నారు. మరి మా పట్టణాధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు ఇప్పుడే ఇస్తున్నారు బ్లడ్. దాని తర్వాత మా ఆరిఫ్ గారు ఇస్తారు. దాని తర్వాత నేను, అంటే దాదాపు ప్రతి వార్డు నుంచి ఒక 20 మంది మేము ఇస్తున్నాము. మరి ఈ బ్లడ్ డొనేట్ అనేది ప్రేమసాగర్ వారు గెలవక ముందు కూడా ఇది 3వ సారి మా లక్ష్యపేటలో పెట్టడం బ్లడ్ బ్యాంక్. మరి హెడ్ కార్ సొసైటీ వాళ్ళకు మరి బీపీ చెక్ చేసి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మరి పేషెంట్ల దగ్గర బ్లడ్ తీసుకొని ఇది ఒక సిస్టమేటిక్గా నడపాలని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా కొకిరాల సురేఖ మా టీసీసీ అధ్యక్షులైనటువంటి సురేఖ మేడం గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. మరి ఆమె కూడా ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ సందర్శించి మరి మాకు ఇక్కడ ఏమేమి చేస్తారు ఏమనేది దశానిర్దేశం సూచిస్తారు. మరి వాళ్ళ ఆదేశానుసారంగానే ఇది 3వ సారి బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం. మరి తను వచ్చే లేట్ అవుతుందని చెప్పి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేషన్ చేసి మరి వార్డుల వారీగా మరి మండల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన పిఎస్ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఆర్కే ఉన్నత పాఠశాలలో ఈరోజు ముందస్తు బతుకమ్మ మరియు దసరా పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను, ప్రత్యేక తెలంగాణ సాధించడంలో సాంప్రదాయ పండుగ బతుకమ్మ ప్రముఖ పాత్ర పోషించిన తీరు పట్ల తెలియజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో విద్యార్థులు, బాలికలు మరియు మహిళా ఉపాధ్యాయులు పాల్గొని బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ యొక్క సాంప్రదాయ పద్ధతులను, విధానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పాఠశాల డైరెక్టర్ కోల శ్రీనివాస్, సోమశేఖర్, రాజేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. జై తెలంగాణ. సద్దుల బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని మన తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా పూలనే భగవంతుడిగా తలుచుకుంటూ ఆ పూలలాగానే ఎల్లప్పుడూ మా బతుకులు నిగనిగలాడుతూ నవ్వుల కోలాహలంతో మా బతుకులు కూడా ఆ విధంగా ఉండాలని పువ్వులనే బతుకంగా ఒక దిక్కున పేర్చి దాన్నే మా బతుకునిచ్చే బతుకమ్మ నువ్వే మా తల్లివి అని చెప్పి కొలుసుకునే సాంప్రదాయం మన తెలంగాణలో ఏ దేశంలో లేని సాంప్రదాయం మన తెలంగాణలో, ఏ రాష్ట్రంలో సాంప్రదాయం మన తెలంగాణలో మాత్రమే ఉంది. అటు ఈ బతుకమ్మను బతుకునిచ్చే బతుకమ్మ మా బతుకును చల్లగా చూడమ్మా అంటూ ఆడపడుచులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టినళ్ళకు వచ్చి చిన్నప్పటి నుంచి ఎక్కడొక్కడ దూరంగా ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కున చేరి వారు మంచి చెడులను తెలుసుకుంటూ ఉండే విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మన తెలంగాణలో ఉన్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎప్పుడు కూడా ఇదే సాంప్రదాయంతోనే మనం తెలంగాణను తెచ్చుకోవడం కూడా జరిగింది. అదే దాంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కూడా బతుకమ్మ అనేది ముఖ్య భూమిక పోషించింది. అందుకనే ఈ బతుకమ్మను ఎల్లవేళలా అందరూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా కొలుసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపే విధంగా ఆ యొక్క బతుకమ్మను కోరుకోవాలని చెప్పి ఆడపడుచులను కోరుకుంటూ మరొక్కసారి వారందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. లక్షటిపేట పట్టణంలోని రాఘవేంద్ర కృష్ణవేణి హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైస్కూల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గూనుగు పూలెన్నో
కొలనులు విరబూసేగా తామర పూలే గూనుగు పూలెన్నో గుంపులుగా పూసే కొలనులు విరబూసేగా తామర పూలే తీరొక్క పువ్వులను తెంచుకురారే ప్రతి ఇంట బతుకమ్మను పేర్చగా మీరే నవరాత్రుల వేడుకలు ఆరంభాలే తెలంగాణ ఊరూరా సంబూరాలే. నమస్కారం అందరికీ. బతుకమ్మ సాంగ్ అంటే ప్రతి సంవత్సరం ఆడవాళ్ళు ఆడుకునే బతుకమ్మ. ఒకప్పుడు పెద్దలు చిన్నలు పల్లెలలో పాటలు పాడి ఆడుకునేవారు. ఇప్పుడు సాంగ్ పెట్టుకొని డ్యాన్సులు వేసి కోలలు వేసి ఆడుతున్నారు. అప్పటికిప్పటికి చాలా బాగుంది. 9 రోజులు దీపావళి మంచిగా వేసుకుంటారు సంబరంగా. 9 రోజులు 9 పిల్లల నైవేద్యాలు పెడతారు. లాస్ట్ టైం నాడు అందరూ మంచిగా దీన్ని సంతోషంగా సాగలేదు. రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్కే హై స్కూల్లో ఈరోజు పిల్లలు మరియు మదర్స్ అంటే అందరం కలిసి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి గొప్ప పండగ మన తెలంగాణ పండగ కాబట్టి ఈ పండగ కాబట్టి ఈ పండగకి నాకు అందరూ ఇక్కడికి ఆడపడుచుల్లాగా ఒక చోటుకు వచ్చి మనం సంబరంగా సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదంతో అందరు చక్కగా ఉండాలని ఈ సెలబ్రేషన్ ఈరోజు మేము ఆర్కే హై స్కూల్లో చేస్తున్నాం లక్షపేట. సో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులకి మరియు పిల్లలకి ముఖ్యంగా బతుకమ్మల పోటీల కోసం చాలా ఘనంగా వైభవంగా తయారు చేసుకొచ్చేటువంటి బతుకమ్మలు కూడా చాలా బాగున్నాయి. సో మేము ఈరోజు బతుకమ్మ పోటీ కూడా చేస్తున్నాము. సో మీరందరూ ఇక్కడికి వచ్చి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. చైర్మన్ సార్ ఎర్ర చంద్రశేఖర్ సార్ గారు, కరెస్పాండెంట్ సంపత్ సార్ గారు, అండ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ మ్యామ్ శిల్పా మ్యామ్ గారు, అండ్ ప్రిన్సిపల్ సార్ అనిల్ సార్ గారు. Today we gather to celebrate the vibrant Batukamma festival, a cherished tradition of Telangana. Batukamma meaning mother goddesses of life. Batukamma a 9-day celebration. Batukamma symbolizes the region's deep connection with nature and its cycles. The festival promotes unity, love and respect for the environment. Women beautifully arrange flowers, sing traditional songs and ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అష్టాయురారోగ్యాలతో ఉండాలని, దేశ అభివృద్ధి కోసం మోడీకి శక్తి ప్రసాదించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ ప్రత్యేక పూజ చేశారు. మోడీ పేరు మీద అభిషేకం చేయించారు. మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా శనివారం మోడీ సేవ పక్వాడా కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మండలంలోని బుగ్గ శివాలయంలో ప్రత్యేక పూజ చేసి అభిషేకం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల్ శర్మ దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న మోడీకి శక్తి ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావులను ఆలయ సంప్రదాయం ప్రకారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని కార్మెల్ హై స్కూల్లో ఈరోజు విద్యార్థులకు స్కిల్స్ స్పార్క్లింగ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తూ నూతన ఆవిష్కరణలపై విద్యార్థుల దృష్టిని సారించడానికి పాఠశాలలో ఈరోజు స్కిల్స్ స్పార్క్లింగ్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. సెల్ ఫోన్ల వల్ల విద్యార్థుల్లో క్రియేటివిటీ తగ్గిపోతుందని, పాఠశాలలో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా సెల్ ఫోన్లు వాడకుండా విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచన విధానాన్ని మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. At its best, giving shape to our ideas and insights, molding the students with innovativeness and creativity are the hallmarks of this day called Skills Sparkling Day. It's a day wherein students come up with different ideas. They mold themselves as creative, patriotic citizens of our country. They become committed and dedicated. For this, we have envisaged this
Skills Sparkling Day in our campus. Every year we are planning to have 5 Skills Sparkling Day spanning for 6 to 8 months. Therefore, this provides a right platform and good opportunity for all the students to come up and mold themselves as dedicated, committed and creative patriotic citizens of our country, India. Thank you and have a fabulous day. కార్మిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ మొబైల్ అవేర్నెస్ యాక్టివిటీ చేస్తున్నారు. దీని ద్వారా పిల్లలకి ఏంటంటే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఒక యాక్టివిటీ లాగా వాళ్ళ పేరెంట్స్కి యూజ్ అవుతుంది. సో దీనివల్ల మా పిల్లలు ఏం చేస్తున్నారంటే మొబైల్ ఎందుకు వాడదు, మొబైల్ వల్ల ఈరోజు చాలా యూజెస్ ఉన్నాయి, కానీ చిన్నపిల్లలకి ఐ ఇన్ఫెక్షన్స్ లాంటివి చాలా వస్తున్నాయి. సో దాని ద్వారా పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి మేము మొబైల్ అవేర్నెస్ యాక్టివిటీని కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటు ఇంకా చాలా గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే శనివారం శ్రీరాంపూర్ RK6 కాలనీలోని శాంతి స్టేడియంలో ఏరియా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రికెట్ అనే క్రీడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడ అని, దానిపై ప్రతి క్రీడాకారునికి ఆసక్తి ఉంటుందని, ప్రతి క్రీడాకారుడు క్రీడా నైపుణ్యంతో ఉత్తమ ప్రతిభను కనబరిచి ఏరియా స్థాయి మరియు కంపెనీ స్థాయి నుండి కోల్ ఇండియా స్థాయి వరకు ఎదగాలని, కోల్ ఇండియాలోని సింగరేణికి కూడా క్రీడా పథకాలు తీసుకురావాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సూపర్వైజర్ CH అశోక్, కోఆర్డినేటర్ నర్సయ్య, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్, తోట సురేష్, శశికాంత్ తదితర క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. స్టాఫ్కి అలాగే ఈరోజు వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. క్రికెట్ మనకు ఎంతో బాగా ఇష్టమైన అండ్ పాపులారిటీ ఉన్న గేమ్ ఇండియాలో. అలాగే మెయిన్గా మనకి గేమ్స్ ఆడడానికి కావాల్సిన ఫిట్నెస్. సో ఎవరికైతే మరి మనము ఈ గేమ్లో మెయిన్గా ఏంటంటే ఫిట్నెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి వాలంటీర్గా తప్పుకోండి. ఖచ్చితంగా అందరూ కూడా ఫిట్నెస్తోనే ఉంటేనే ఆడండి. అలాగే ఎవరైనా ఆబ్సెంటిజం ఉంటే కనుక వారు కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఆబ్సెంటిజం ఉన్న వాళ్ళని మరి తీసుకోవడం జరగదు. అలాగే మరి అందరూ కూడా మంచిగా స్పోర్టివ్తో ఆడండి అండ్ బెస్ట్ టీం రావాలని కోరుకుంటూ, బెస్ట్ ప్లేయర్స్ కూడా మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్షట్పేట, దండపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ మరియు దసరా పండుగ వేడుకలు. బతుకమ్మలు పేర్చి పాటలు పాడిన విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు. శ్రీరాంపూర్ డివిజన్ ఏరియా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీనియర్ పర్సనల్ ఆఫీసర్ పాల్ సృజన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.